అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. అమ్మా, ఇన్నాళ్ళు నువ్వు చెప్పేదంతా ఒట్టి ట్రాష్ అనుకున్నాను. కానీ జరిగిన దాన్ని బట్టి చూస్తే నీ ఆవేదనలో అర్థం ఉందనిపిస్తుంది. నీ భయంలో మీనింగ్ కనిపిస్తుంది. టోటల్గా మా పట్ల నీ కన్సర్న్, కమిట్మెంట్, ఈ ఇంటిని మమ్మల్ని సేవ్ చేయడానికి నువ్వు పడ్డ తాపత్రయం ఏంటో తెలుస్తుందమ్మా. చాలు కృష్ణ, ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. మొత్తానికి అన్నయ్యను లాగేసింది. ఇంకా మనిద్దరమే మిగిలాం. అయినా నీ మ్యాజిక్లకు లొంగే ఘటాలం కాదు మేము. మనుషుల్ని ఏ వ్యక్తులు మార్చలేరు, ఏ మార్చలేరు. కాలమే వాళ్ళని మార్చాలి. మీరు మారుతారు. రాణమ్మ చెప్పింది నిజమే అయితే ఈ నాగమణి విలువని అంచనా వేయడం ఎవ్వరి తరం కాదు. ఈ నాగమణిని కొట్టేసి విదేశాల్లో అమ్ముకుంటే ఓవర్ నైట్ మల్టీమిలియనియర్ అయిపోవచ్చు. ఈ నాగమణిని దక్కించుకోవడానికి సీరియస్గా వర్కౌట్ చేయాల్సిందే. అమ్మ జగన్మాత, నీ దయ వల్ల మా ఇల్లు, పిల్లలు క్షేమంగా ఉన్నారు. మమ్మల్ని ఎప్పటికీ ఇలాగే కాపాడు తల్లి. ఆ నాగమణి ఎప్పుడూ నీ ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి. ఆ మణి బయటకు వస్తే వశీకరణతో బంధించబడిన ఆ తామసికి మళ్ళీ శక్తి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే స్వామి, నాగమణిని రక్షించుకుంటాను. నా బిడ్డ కృష్ణ ప్రాణాలు కాపాడింది మా ఇంటి ఇలవెల్పు ఈ మణి, మా అందరి రక్షణ కవచం ఈ మణి. ఎట్టి పరిస్థితుల్లోనూ నాగమణిని ఇల్లు దాటనివ్వను. సంతకం పెట్టొస్తానని ఇంకా రాలేదేంటి? ఏంట్రా ఈ అవతారం ఏంటి? జైల్లో ఉన్నప్పుడు ఈ ఖైదీ డ్రెస్ వేసుకున్నావు, ఇంకా సరిపోలేదా? పైగా ఈ కొత్తేంట్రా? ఆ మాధవిని చంపి అట్నుంచి ఈ ఖైదీ డ్రెస్సులో అలాగే జైలుకి పోతా. ఎందుకురా? ఆ మాధవి మనల్ని మోసం చేస్తుందని అనుమానం వస్తుందక్క. అనుమానానికి మందు లేదని పెద్దలు ఊరికే చెప్పలేదు. కాస్త ఓపికగా ఉండరా. కాబోయే పెళ్ళాంతో ఒక ఫోన్ కాల్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. సాడిస్ట్ ఆలోచనలు వస్తున్నాయి. కంట్రోల్ చేసుకోలేకపోతున్నానక్క. ఇంతకీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం పెట్టొచ్చావా? పెట్టానక్క. కొంప తీసి ఇదే డ్రెస్ లో వెళ్ళావా? ఇంటికొచ్చాక వేసుకున్నానులే. డ్రెస్ మీద ఆ 143 నెంబర్ ఏంట్రా? ప్రియని లవ్ చేస్తున్నాను కదా, అందుకే ఖైదీ నెంబర్ 143 అంటే ఐ లవ్ యూ. అనుమానానికి మందు లేదని పెద్దలు ఊరికే అనలేదక్క. ముందా మాధవికి ఫోన్ చేసి విషయం ఏంటో కనుకో. ఆ ఇంటి దరిద్రాన్ని మాధవి క్యాష్ చేసుకుని నీ పెళ్లి చేస్తోంది. దాన్నెందుకు టెన్షన్ పెడతావు? మరి ప్రియతో ఇంతవరకు ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. అంటే
ఏంటి అర్థం? నువ్వే అన్నావు కదరా ఆ ప్రియ చాలా స్ట్రిక్ట్ అని. ఇంకొన్ని రోజులేగా పెళ్ళైపోతుందిలే. ఆ మాధవికి డబ్బు పిచ్చి. మాటిచ్చిందంటే 600 చేస్తుంది. ఇంక నువ్వేం అనుమానాలు పెట్టుకోకు. అయితే ఒకసారి ప్రియకి నాకు మీటింగ్ పెట్టమని చెప్పు. అలాగే మంచి అకేషన్ చూసి ఏర్పాటు చేస్తుందిలే. ఆ విషయం నాకు వదిలే. ముందు నువ్వు పాస్పోర్ట్ సెట్ చేసుకో. ఎందుకు? అర్జెంటుగా పెళ్లి చేసుకుని ఆ ప్రియాని తీసుకుని అబ్రాడ్ వెళ్ళిపో. తర్వాత నీ శాడిజం ఎలా ఉన్నా ఎవ్వరూ పట్టించుకోరు. ఆ ప్రియ అనుభవించడం తప్ప. చెప్తా. ముట్టుకుంటే బగ్గుమంటుంది కదా, దాని సంగతి ఆ 3 ముళ్ళు పడిన తర్వాత చెప్తా. అందుకే ఇప్పుడు మనం వాడాల్సింది కత్తి కాదు, బుర్ర. ఆ పాస్పోర్ట్ వ్యవహారాలు నేను చూసుకుంటాను. నువ్వు కూల్గా ఉండు. అక్క, నాకింకా డౌట్ పోలేదు. ఆ బృందల కాల్ మాట్లాడింది ఎవరంటావు? అయ్యో, ఒక్కోసారి ఫోన్ కాల్స్ క్రాష్ అయ్యి వేరే కాల్స్ కి కనెక్ట్ అవుతున్నాయి. దాని గురించి వదిలేయరా. క్రాష్ అయితే నేను చంపిన నా పిల్లం ఎలా మాట్లాడుతుందక్క? ఒరేయ్, ప్రతిసారి చంపాను అనకరా. గోడలకు కూడా చెవులుంటాయి. ఆ ప్రియని పెళ్లి చేసుకునేంత వరకు నీ నోట మాట రాకుండా చూసుకో. ఏదైనా తేడా కొట్టినా ప్రియ నీకు దక్కదు. ఏది ఏమైనా ప్రియను మాత్రం వదిలిపెట్టానక్క. అవును, ఇప్పుడు మనం గుడికెందుకు వచ్చాం? ఏదైనా విశేషం ఉందా? ఈ రోజు మాస శివరాత్రి, పవిత్రమైన రోజు. కార్తీక, మీ అన్నయ్యకి ఎలాంటి ప్రాణగండం లేకుండా మీ వదిన చేత పూజ చేయించాలి. భార్యగా తను పూజ చేస్తే ఆ పవిత్రమైన పూజా ఫలం గండాలన్నీ పోతాయి. వామ్మో, భార్య పూజలు పవిత్రం అంటోంది. నేను అసలే భార్యను కాదు. ఇదేమో ఫేక్ తాళి, నేనేమో ఫేక్ వైఫ్ని. అంటే ఇప్పుడు పూజ చేయడానికి వచ్చామా? మన ఇంటిని, మీ అన్నయ్యని ఆ గరుత్మంతుడు ద్వారపాలకుళ్లాగా అభయస్వరూపుడై కాపాడాడు. మన ఊహకు కూడా అందని పాముగండం నుంచి మీ అన్నయ్య క్షేమంగా బయటపడ్డాడు. అందుకే ఆ భోళాశంకరుడికి పూజ చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చాం కావేరి. మీ నాన్నగారి వల్ల సర్పదోషం మీ అందరికీ చుట్టుకుంది. అది 7 తరాలు పీడించే వరకు వదిలిపెట్టదు. అందుకే ఈ పవిత్రమైన రోజు మీ చేత మీ అన్న వదినలతో సర్ప సంస్కార పూజ చేయిస్తే ఇంతటితో ఆ సర్పదోషం పోతుంది. అన్నయ్య వదిళ్ళు పూజ చేస్తున్నారు కదా, మేమెందుకు? ఈరోజు గుడిమెట్లు శుభ్రం చేసి వాటికి కుంకుమ బొట్లు పెడితే మీరు కోరుకున్నది నెరవేరుతుంది కార్తీక. ఈ పూజలన్నీ మన ఫ్యామిలీ కోసమని చెప్తున్నావు, మరి ఈ ప్రియని ఎందుకు తీసుకొచ్చావు? తనతో కూడా పూజ చేయించాలి. అత్తయ్య, తను మన ఫ్యామిలీ కాదు కదా, అలాంటప్పుడు మనతో పాటు తనెందుకు పూజ చేయాలి? పైగా ప్రియ ఇంటికొచ్చి మమ్మల్ని బెదిరించి కొట్టింది. ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. ప్రియ మిమ్మల్ని కొట్టుండొచ్చు గాని అలా చేసింది ప్రియలో ఆవహించిన ఆ పాము. గరుడ యంత్రం వల్ల ఇంట్లోకి రాలేని ఆ తామసి ప్రియను ఆవాహన చేసుకుని ఇంట్లోకొచ్చింది. విచిత్రం ఏంటంటే ఆ విషయం ప్రియకి కూడా తెలీదు. ప్రశాంతత కోసం ప్రియ ఇంటికి రాలేదు. మీ మీద పగ తీర్చుకోవడానికి తామసే ప్రియగా వచ్చింది.
ఆ 2 రోజులు ప్రియలో ఉన్న ఆ తామసి తన ఇష్టం వచ్చినట్టుగా మిమ్మల్ని కొట్టింది. ఆ విషయం ముందే తెలిసి తన జోలికి వెళ్లొద్దని మీకు ముందే హెచ్చరించాను. మీరు నా మాట వినలేదు. మరి ఇంత జరిగినప్పుడు ప్రియని ఎందుకు బయటికి పంపలేదు? పంపించాలని చాలా ప్రయత్నం చేశాను. ఈలోపే కృష్ణన్ తీసుకుని ప్రియ బయటికి వెళ్లిపోయింది. ఏంటత్తయ్య మీరు చెప్పేది? నేను చెప్పేది మీరు నమ్మరు కదా, అందుకే ఈ విషయాలన్నీ చెప్పలేదు. అంతేకాదు, బయటికి తీసుకెళ్లిన తామసి కృష్ణను కాటేసింది. హాస్పిటల్కి తీసుకువెళ్తే కృష్ణ పరిస్థితి చేదాటిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ స్నేక్. అందుకే మీరు తీసుకొచ్చే లోపలే బాడీ కండిషన్ క్రిటికల్ గా మారిపోయింది. ఒళ్లంతా విషం పాకిన మీ అన్నయ్యని అలా కాపాడుకున్నాను. కార్తీక, కావేరి మీరు నమ్ముతారని నాకు నమ్మకం లేదు, కానీ ప్రియని అపార్థం చేసుకున్నారని నిజం చెప్పాను. కట్టుకథలు చెప్పి నమ్మించడానికి మేమేమీ చిన్న పిల్లలం కాదు. ప్రియ మీద నీకెంత ప్రేమెందుకో మాకు తెలియదు, కానీ మొత్తానికి తనని కాపాడడానికి ఇంత కథ చెప్పావన్నమాట. వీళ్ళు నమ్ముతారేమో కానీ నేను అస్సలు నమ్మను. అంతా ట్రాష్. కార్తిక, బుద్ధుందా నీకు? నేను చావు బతుకుల మధ్య ఉంటే కాపాడానని అమ్మ అబద్ధం ఎందుకు చెప్తుంది? అమ్మ లేకపోతే నేనిక్కడ లేను, శ్మశానంలో ఉండేవాణ్ణి. కృష్ణ, 9 నెలలు అమ్మ కడుపులో ఉన్న బిడ్డను అమ్మ ఎంత కష్టపడి మోస్తుందో ఆ బిడ్డకి తెలీదు. అలాంటి పరిస్థితుల్లో నన్ను అమ్మ కాపాడి పునర్జన్మనిచ్చింది. ఆ 2 రోజులు అమ్మ క్షణక్షణం భయంతో నిద్రాహారాలు మాని నన్ను సేవ్ చేసింది. ఇది మీకెవరికి తెలీదు, నాకు మాత్రమే తెలుసు. మనం ఉండేది ఇంట్లో కాదు, దేవత గుడిలో అని నాకు అర్థమైంది. ఈ విషయంలో ఇంకెప్పుడు అమ్మతో చులకనగా మాట్లాడకండి. అమ్మా, వీళ్ళు నమ్మినా నమ్మకపోయినా వదిలే. ముందు పూజకి వెళ్దాం పద. సరే, వెళ్దాం పద. వీడికేదో అయ్యింది, మనం తర్వాత మాట్లాడుకుందాం. అమ్మా రాణమ్మ గారు నమస్కారం అండి. నమస్కారం పూజారి గారు. అమ్మా, మీరు చెప్పినట్లుగా పూజకి అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేశాను. చాలా సంతోషం పూజారి గారు. వాళ్ళిద్దరూ కావేరి, కార్తీక మా అమ్మాయిలు.
మా అబ్బాయి కృష్ణ, కోడలు వర్ష. తనేమో ప్రియా. అమ్మా, మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు మీ నాన్నగారి ఆరోగ్యం కోసం గుడిమెట్లు కడిగి కుంకుమబొట్లు పెట్టాలి. అలా చేస్తే మీ నాన్నగారి ఆరోగ్యంతో పాటు మీరు కోరుకున్నది జరుగుతుంది. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని మొదలు పెట్టండి. అలాగే పూజారి గారు. ఒక్క మెట్టు కూడా వదిలిపెట్టకుండా నిష్టగా చెయ్యండి. ఒకవేళ మర్చిపోతే మళ్ళీ మొదటి నుంచి చెయ్యాల్సి ఉంటుంది. అలాగే పూజారి గారు. కానివ్వండి అమ్మా. మీ నాన్నగారు కేరళ నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మొక్కుకుని మొదలు పెట్టండి. ఇవిగోనమ్మా మీ కోడలు వెలిగించాల్సిన దీపాలు. వర్ష, ఈ దీపాల్ని వెలిగించి దేవుడికి హారతిచ్చి ఆ దీపాలు కొండకకుండా గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఎందుకలా? ఆ 3 దీపాలే 3 ముళ్లకు ప్రతిరూపాలు. మీ అత్తయ్య గారు చెప్పింది అక్షరాలా నిజమమ్మా. ఇప్పుడంతా సహజీవనం చేసి భార్యాభర్తలంటున్నారు. కొంతమంది తూతూ మంత్రంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫేక్ పెళ్లిళ్ళు ఎక్కువయ్యాయి. అలాంటి దంపతులు దీపాలు వెలిగిస్తే దీపాలు ఆరిపోతాయి. అది ఈ గుళ్ళో ఉన్న ప్రత్యేకత. అంతే కదా పూజారి గారు? అంతేనమ్మా, రండి. పదండి. స్వామి, నేనే ప్రాణంగా ప్రేమించిన కృష్ణ ప్రాణాల్ని తీయాలనుకున్నాను. నీ దయ వల్ల అత్తయ్య కష్టంతో కృష్ణ బ్రతికి బయటపడ్డాడు. ఇదంతా నా వల్లే జరిగింది. పాము వల్ల ప్రాణాపాయమున్నా పరోక్షంగా అది నా పాపమే. అందుకే పరిహారంగా పొర్లు దండాలు తీస్తాను స్వామి. కృష్ణ నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలి. అమ్మా, ఆవిడ దేవుడికి మొక్కుకుంది మనకు అగ్ని పరీక్ష పెట్టడానికి. చేతులు నొప్పిగా ఉన్నాయి, ఇక నా వల్ల కాదు. పైనుంచి మనల్ని చూస్తూ ఉంటుంది ఆ రానమ్మ. త్వరగా కానివ్వు. నేను డ్రాప్ అవుతాను. ఏం చేస్తుందో చూస్తాను. ఆవిడేం చేయదు, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయమంటుంది. అమ్మో, మొదటి మెట్టు నుంచంటే అయిపోతాను. కానీ స్వామి, నా ప్రేమ సక్సెస్ అయ్యి నాకు కళ్యాణ్కి పెళ్లి జరగాలి. స్వామి, కావేరి ఏం కోరుకొనుంటుందో అది జరగకూడదు. ఆ కళ్యాణ్ నాకు సొంతమవ్వాలి.
పూలుదండాల వంకతో కృష్ణని మాయ చేయడానికి ప్లాన్ చేస్తున్నావా ప్రియా?